పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఇతర రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. సముద్రంలో కలిసే నీళ్లను పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా తరలిస్తాం. కావాలనే ఈ ప్రాజెక్టుపై టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మహానాడు సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కూడా ఖండించారు. మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఆంధ్రాలో జరుపుకుంటున్న మహానాడులో తెలంగాణ ముచ్చటెందుకు వచ్చిందని అడిగారు. 2004తోనే తెలంగాణలో చంద్రబాబు చరిత్ర ముగిసిందని, అయినా పదే పదే హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్పుకుంటూ ఉంటుంటే నవ్వొస్తుందని సటైర్ వేశారు. 2004లో సమైక్య ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 26,000 కోట్ల లోపే ఉండేదని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు వాస్తవానికి ఏది ఊరికనే మాట్లాడాడు, దాని వెనకాల ఏదో ఉంటది. తెలంగాణకు సంబంధించి, హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. కానీ దాంట్లో ఏదో మోసపూరితమైన విషయాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆయన నిన్న మొన్న మాట్లాడింది, మహానాడులో మాట్లాడింది, అసలు తెలంగాణకి ఏమాత్రం సంబంధం లేని కార్యక్రమం అక్కడ. కానీ అక్కడ మళ్ళీ నిన్న మాట్లాడుతూ ఇవాళ భారతదేశంలో తెలంగాణ తలసరి ఆదాయం నెంబర్ 1 ఉంది, కానీ దానికి కారణం నేనే అని మాట్లాడడం, పదే పదే హైదరాబాద్ నేనే అభివృద్ధి చేసిన, ఇవి చెత్త మాటలు లేని కొట్టేద్దామని అనిపిస్తుంది. కానీ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమని నమ్ముతారు. ఏదైతే మనం గోబెల్స్ సిద్ధాంతం గురించి మాట్లాడుకుంటున్నామో, గోబెల్స్ కూడా సిగ్గుపడే పద్ధతిలో ఉంటే చంద్రబాబు నాయుడు గారి మాటలు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన చేసింది. వారు మొత్తం కలిపి చేసింది 9 సంవత్సరాలు. 2004తోనే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ముగిసిపోయింది. సరే, వారంటే సీనియర్ నాయకుడిగా గౌరవం ఉంటది, అది వేరే విషయం. కానీ మాట్లాడే మాటలు విన్నప్పుడు మాత్రం చర్యెత్తుకొస్తుంది. తెలంగాణ వాదులు వాళ్ళదైన పద్ధతుల్లో వాళ్ళు స్పందిస్తున్నారు సోషల్ మీడియాలో. మిత్రులు నిజమే, కొన్నిసార్లు వాళ్ళు పెడుతున్న పదాలు, వాళ్ళు వాడుతున్న పదాలు చూస్తే కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. అంత హార్ష్ గా ఎందుకు మాట్లాడుతున్నారు మా వాళ్ళు అని. కానీ ఇలాంటి వాళ్ళకు అదే సరైనదేమో అనే భావన వచ్చేటట్లు ఉంది ప్రవర్తన. ఎందుకంటే 2004లో మీరు దిగిపోయిన నాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్ ది తలసరి ఆదాయం 25,900, 26,000. ఇక ఆ తర్వాత మీకు పరిపాలన సంబంధం లేదు. 2014లో మీరు ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాలు పరిపాలించారు. కేసీఆర్ గారు తెలంగాణ పరిపాలించారు 2014 నుంచి 23 వరకు. మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో రానటువంటి ఒక అభివృద్ధి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే వచ్చింది. ఈ రంగం ఆ రంగం అని కాదు, ప్రతి రంగంలో అభివృద్ధిలో ఆకాశంలో దూసుకుపోయింది తెలంగాణ. 5 సంవత్సరాలు మీరు అక్కడ పనిచేసిండ్రు ఆంధ్రప్రదేశ్, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా. అక్కడ పెరిగిన ఆ పద్ధతుల్లో తలసరి ఆదాయం ఒక తెలంగాణనే సమైక్య ఆంధ్రప్రదేశ్ విడిపడ్డ నాడు కేవలం 1,12,000 తలసరి ఆదాయం ఉంటే ఇవాళ 3,60,000 వచ్చింది, 3,70,000 వచ్చింది దాదాపు. ఇవాళకి కూడా నీ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 2.5 లక్షలు. చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి. మీరు నిజంగా మీ పరిపాలన అంత గొప్పదే అయితే ఎందుకు మీరు ప్రత్యేకంగా పరిపాలించిన ఆంధ్రప్రదేశ్ లో తలసరి ఆదాయాన్ని అభివృద్ధి చేయలేకపోయారు? ఆంధ్రప్రదేశ్ మీద మీకు ప్రేమ లేదు కన్నా ఎందుకు లేదు? 4 రోజులు ఉండి పారేసే రాష్ట్రం కదా, మళ్ళీ ఎట్లా హైదరాబాద్ వచ్చి డెవలప్ అయ్యి హైదరాబాద్ కదా ఉండేది అన్న భావనతోనే ఏమనుకోవాలి మిమ్మల్ని? చంద్రబాబు వెనకాల ఏదో ఉంటది. తెలంగాణకు సంబంధించి, హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. కానీ దాంట్లో ఏదో మోసపూరితమైన విషయాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆయన నిన్న మొన్న మాట్లాడింది, మహానాడులో మాట్లాడింది, అసలు తెలంగాణకి ఏమాత్రం సంబంధం లేని కార్యక్రమం అక్కడ. కానీ అక్కడ మళ్ళీ నిన్న మాట్లాడుతూ ఇవాళ భారతదేశంలో తెలంగాణ తలసరి ఆదాయం నెంబర్ 1 ఉంది, కానీ దానికి కారణం నేనే అని మాట్లాడడం, పదే పదే హైదరాబాద్ నేనే అభివృద్ధి చేసిన, ఇవి చెత్త మాటలు లేని కొట్టేద్దామని అనిపిస్తుంది. కానీ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమని నమ్ముతారు. అని ఏదైతే మనం గోబెల్స్ సిద్ధాంతం గురించి మాట్లాడుకుంటున్నామో, గోబెల్స్ కూడా సిగ్గుపడే పద్ధతిలో ఉంటే చంద్రబాబు నాయుడు గారి మాటలు.